హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ ఇన్ఫినైట్ స్ట్రోమ్. ఈ మూవీ 1 అవర్ 37 మినిట్స్ తో ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. కుదిరితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మంచు కొండని ఒక అమ్మాయి క్లైమ్ చేయాలి అనుకుంటుంది. క్లైమ్ చేసేటప్పుడు ఎన్ని సమస్యలు వచ్చాయనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉండి సెకండ్ హాఫ్ పర్లేదు గైస్. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా ఈ మూవీలో స్టోరీ అయితే నార్మల్ స్టోరీ గైస్, కాకపోతే మూవీలో విజువల్స్ ఉంటాయి గైస్, చాలా అంటే చాలా బాగుంటాయి. అన్ని రియల్ లొకేషన్స్ లో షూట్ చేస్తున్నట్టున్నారు. అందువల్ల మూవీలో విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. మూవీలో ఆ మంచు కొండలు గానీ, ఆ ఫాగ్ గానీ చాలా అంటే చాలా రియలిస్టిక్ గా ఉందన్నమాట. ఇంకా మూవీ మొత్తం మీద మనకి మెయిన్ క్యారెక్టర్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి గైస్. మహా అయితే 1-2 క్యారెక్టర్లు ఎక్కువ కనిపిస్తాయి అనమాట. అంతకు మించి మూవీలో మనకి ఎవరు ఎక్కువగా కనిపించరు. అలా కనిపించి అలా వెళ్ళిపోతా ఉంటారు అంతే. ఇంకా మూవీలో ఇంటెన్సిటీ బీజిఎం అయితే కొంచెం బాగుంది. ఆ బీజిఎం వల్లే కొన్ని కొన్ని సీన్స్ అయితే కొంచెం బాగున్నాయి. అంటే మంచు కొండలు ఎక్కిన తర్వాత అనుకోకుండా ఒక అతను కనపడతాడు అనమాట. అప్పుడైతే కొంచెం బాగుంటుంది గైస్. అప్పుడు ఆ అమ్మాయి అతను మోసుకుంటూ నడుస్తా ఉంటది అనమాట. అక్కడ ఆ అమ్మాయి కష్టాన్ని, ఆ ప్రాబ్లమ్ ని యాక్టింగ్ లో కొంచెం బాగా చూపించారు. ఇంకా మూవీలో మీకు ఎంగేజింగ్ సీన్స్ అయితే మరీ అంత ఉండవు గైస్. చాలా అంటే చాలా బోర్ కొడుతుంది మూవీ అయితే. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, విజువల్, సినిమాటోగ్రఫీ అన్ని బాగున్నాయి గైస్. నాకైతే వాటి పరంగా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. మూవీ అయితే మనకు ఒక రిచ్నెస్ కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే మరీ అంత అనిపించలేదు గైస్. నాకైతే బిలో యావరేజ్ అనిపించింది అంతే. మీరు విజువల్స్ కోసం ఆ క్లైంబింగ్ ఇష్టమైతే ఒకసారి ట్రై చేయండి గైస్ అంతే. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 1.5 అవుట్ ఆఫ్ 5.